తిరుపతి జిల్లాలోని రేణిగుంట ఎయిర్పోర్ట్లో ఇండిగో విమాన సర్వీసులకు ఎలాంటి అంతరాయం లేదని ఎయిర్పోర్ట్ అథారిటీ డైరెక్టర్ భూమినాథన్ స్పష్టం చేశారు. 5వ తేదీ ఒక్కరోజు మాత్రమే చిన్నపాటి సమస్య ఎదురైందని, ప్రస్తుతం అన్ని ఇండిగో సర్వీసులు యథావిధిగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి తిరుపతి ఎయిర్పోర్ట్లో ఇండిగో క్యాన్సిలేషన్ వల్ల మనకి ఎయిర్పోర్ట్లో ఎలా ఆపరేషన్ ఎలా జరుగుతుంది, నార్మల్ అయిందా లేదని కోసం ఈ మీటింగ్ పెట్టాను. మనం తిరుపతి ఎయిర్పోర్ట్లో 7th నుంచి మన ఎయిర్పోర్ట్ ఆపరేషన్ నార్మల్ అయింది. ఓన్లీ 1 డే 5th ఒకటి రోజే మాకు ప్రాబ్లం వచ్చింది. అదే వాళ్ళకి ఇండిగో వాళ్ళు 12 ఫ్లైట్ ఆపరేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ రోజు వచ్చి 9 ఆపరేషన్ క్యాన్సిల్ చేశారు. దానివల్ల మనకు ఆ ఒక్క రోజే మనకు ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం కూడా ఒకే ఫ్లైట్కే వచ్చింది. ఢిల్లీ ఫ్లైట్ వాళ్ళు వచ్చారు, వాళ్ళకి మళ్ళీ క్యాన్సిల్ అయిందని వాళ్ళు వెళ్ళిపోవాలి కదా. దానికోసం వాళ్ళకి ఫుడ్, వాటర్ అకామిడేషన్, ట్యాక్సీ కూడా అరేంజ్ చేశారు. ఇక్కడ నుంచి వెళ్ళి చెన్నై నుంచి, బెంగళూరు నుంచి వాళ్ళు క్యాచ్ చేసుకోవాలని స్పెషల్ ట్యాక్సీ కూడా అరేంజ్ చేసి ఇచ్చారు. మన ఎయిర్లైన్స్ వాళ్ళు ఫుడ్, డ్రింకింగ్ వాటర్, ట్యాక్సీ, మన ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి కూడా వీఆర్ కోఆర్డినేటెడ్ ఎవ్రీథింగ్. హెల్ప్ డెస్క్ కంట్రోల్ రూమ్ అన్ని క్రియేట్ చేసి పెట్టినాం. ఇప్పుడు ప్రస్తుతానికి తిరుపతి ఎయిర్పోర్ట్లో అన్ని ఆపరేషన్ నార్మల్గా జరుగుతుంది. ఫెసిలిటేషన్ కూడా ఏం నిర్బంధం లేదు ఇక్కడ. అది దాని